మహిమపరచుదాం. Jesus is the King of the kings యేసు ప్రభువారు రాజుల రాజు, and the Lord of the lords. ఆయన ప్రభువుల ప్రభువై ఉన్నాడు. And he is the supreme God. ఆయన అన్నిటికన్నా ఆధిపత్యం And కలిగిన his దేవుడు. name is name above all names. ఆయన నామము అన్ని నామముల కన్నా పై నామము. In his name ఆయన నామమున we have healings. మనకి స్వస్థత ఉన్నది. And in his name ఆయన నామమున we have salvation. మనకి రక్షణ ఉన్నది. And in his name ఆయన నామమున we have redemption. మనకి విడుదల ఉన్నది. And in his name ఆయన నామమున we have signs and wonders. మనకి సూచక క్రియలు అద్భుత కార్యములు ఉన్నాయి. So what a glorious name it is. ఎంత మహిమ కలిగిన నామం అది. The one and only name ఒకే ఒక్క నామము that we are serving మనము సేవిస్తున్న in నామం. this world, ఈ లోకములో that name is ఆ నామము ఏమిటి అంటే Jesus. యేసు అనే నామము. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, Jesus is the center దేవుడు ఆయన కేంద్రీకృతముగా ఉన్నాడు. and he is the circumference ఆయన అన్ని పరిస్థితులను కూడా, and he is a supreme God. ఆయన అన్నిటి మీద ఆధిపత్యము అధికారము కలిగిన దేవుడు. So he is the center, my beloved. ఆయనే ప్రధానమైన వారు. When you lost the center in your family, ఎప్పుడైతే మీ కుటుంబములో ప్రధానమైన వారిని పోగొట్టుకుంటామో, how your family will be? ఎలాగో నీ కుటుంబం ముందుకు నడుస్తుంది? If you lost your center in your ministry, నీ ప్రధానమైన వారిని నీ పరిచర్యలో కోల్పోతే how your ministry would be? ఎలాగో నీ పరిచర్య ముందుకు కొనసాగుతుంది? My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, in the garden of Eden, ఏదెను అనే వనములో what is the center? అక్కడ ప్రధానమైనది ఏమిటి? The center is ప్రధానమైనది ఏమిటి అంటే the tree of the life. జీవ వృక్షము ప్రధానమైనది ఏదెను వనములో. If the tree of the life is not there in the garden of Eden, జీవ వృక్షము ఆ చెట్టు అనేది ఏదెను వనములో గనక లేకపోతే, then the garden of Eden is meaningless. ఆ ఏదెను వనము అనేది ఏమాత్రము కూడా అర్థవంతమైనది కాదు. So the tree of the life is the center. జీవ వృక్ష ఫలమునిచ్చే చెట్టు అనేది ఏదెను వనమునకు ప్రధానమైనది. Hallelujah. హల్లెలూయా. On the Calvary, కలువరి కొండ మీద, if you see 3 crosses are there. ఆ కలువరి కొండ మీద మనం 3 సిలువలను గమనించగలం. Who is the center? ఎవరు మధ్యవర్తి? Jesus is the center. యేసు ప్రభువారు ప్రధానమైన వ్యక్తిగా మధ్యవర్తిగా కనబడుతున్నారు. On the golden lampstand, మనము ఈ దీపవృక్షమును చూసినప్పుడు you see Jesus as the center. యేసు ప్రభువారే ఆ దీపవృక్షమునకు ప్రధానమైన వారు If కనబడుతున్నారు. Jesus is not there, యేసు ప్రభువారు గనుక లేకపోతే then there is no meaning for all the lampstands. ఆ దీపవృక్షముకున్న అన్ని వెలుగుకు ఏ మాత్రము కూడా అర్థవంతం ఉండదు. So he is the center, my beloved. ఆయనే ప్రధానమైన వారు నా ప్రియ So సహోదరులు. when he is the center, ఆయన ఎప్పుడైతే ప్రధానముగా ఉంటారో, he should be a center in your life. ఆయన నీ జీవితంలో కూడా ప్రధానమైన వారిగా ప్రాముఖ్యమైన వారిగా And ఉండాలి. he should be a center in your family. నీ కుటుంబంలో కూడా యేసు ప్రభు వారు ప్రాముఖ్యమైన వారిగా ఉండాలి. He should be a center in your ministry. నీ పరిచర్యలో నీ జీవితంలో యేసు ప్రభు వారు ప్రధానమైన వారిగా ఉండాలి. Then only your ministry will prosper. అప్పుడే నీ పరిచర్య వృద్ధిని అభివృద్ధిని చూడగలదు. Then your family will get success. నీ కుటుంబము విజయాపదములో నడవగలదు. This morning, ఈ ఉదయకాలమందు I would like to talk to you about worship. నేను మీకు మధ్య ఆరాధన గురించి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. What is worship? ఆరాధన అంటే ఏమిటి? So now my brother did a wonderful worship now. ఇప్పుడు మా ప్రియ సహోదరులు చక్కటి ఆరాధన జరిగించిన వారై ఉన్నారు. That's the spiritual worship it is. ఇది ఆత్మీయమైన ఆరాధన. Worship is both like a thermometer and a thermostat. ఈ ఆరాధన అనేది ఎటువంటిది అంటే మనము కొలతను వేడిని కొలిచే థెర్మోమీటర్ వంటిది, అలాగనే థెర్మోస్టాట్ వంటిది. Thermometer means what? థెర్మోమీటర్ అంటే ఏమిటి? A thermometer measures the temperature. థెర్మోమీటర్ ఏం చేస్తుందంటే వేడి ఎంత ఉన్నది, టెంపరేచర్ ఎంత ఉన్నదని కొలవడానికి ఒక కొలమానమైన ఒక ప్రక్రియగా మనం దాన్ని వాడుతూ ఉంటాం. When you get the fever, ఎప్పుడైతే మీకు జ్వరం వస్తుందో, then they measure your temperature with thermometer. అప్పుడు మీ జ్వరము ఎంత ఉన్నది అనేది థెర్మోమీటర్ ద్వారా కొలుస్తారు. And even worship
అలాగే ఆరాధన కూడా it is a measurement of your spiritual condition. అది మీ ఆత్మీయమైన స్థితిని కొలిచే ఒక కొలమానం ఏమిటి అంటే ఆరాధన. And it measures how much you are in relationship with God. అది దేవునితో నువ్వు ఎంత బంధమును కలిగి ఉన్నావనేది ఆ కొలమానముగా ఆరాధన అనేది కొలుస్తూ ఉంటుంది. So I want to ask you one question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. How is your worship life? ఎలా ఉంది నీ ఆరాధన జీవితం? How it is? ఎలా ఉంది నీ ఆరాధన జీవితం? If your relationship with God is good, నీకు దేవునితో ఒక మంచి సత్సంబంధము కలిగి ఉంటే then you do your worship very well. అప్పుడు నీవు ఆ సంబంధమును బట్టి నీ ఆరాధనను ఆత్మీకముగా చేయగలవు. Then your worship life will be awesome. నీ ఆరాధన జీవితం చాలా అద్భుతముగా ఉంటుంది. Every day you need to do the worship for God. ప్రతి దినము కూడా మనము దేవునిని ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాం. The moment you woke up from your bed, నీవు నిద్ర లేచిన మొదటి గడియ నుండి you need to worship him. నీవు దేవునిని ఆరాధించవలసిన వారై ఉన్నారు. Every step when you make, నీవు వేసే ప్రతి అడుగులో కూడా you need to worship him. నీవు దేవునిని ఆరాధించవలసిన వారై In your ఉన్నారు. work, నీ పనిలో you need to worship him. నీవు దేవునిని ఆరాధించవలసిన వారై ఉన్నారు. In everything you do, నీవు చేసే ప్రతి పనిలో కూడా you need to worship him. నీవు యేసుని మాత్రమే ఆరాధించవలసిన In వారు. your mind, నీ మనస్సులో you need to worship him. నీవు దేవునిని ఆరాధించాలి. In your heart, నీ హృదయములో you need to worship him. దేవునిని ఆరాధించాలి. Worship him. ఆయనను మాత్రమే ఆరాధించాలి. Serve him. ఆయనను సేవించాలి. Glorify him. ఆయనను మహిమపరచాలి. Praise him. ఆయనను ఘనపరచాలి. This is what we are here in this world. ఇది అందుకే మనము ఈ లోకములో ఉన్నవారమై ఉన్నాం. That's the purpose of our life. అదే మన జీవితం యొక్క ఉద్దేశమై ఉన్నది. That is why Jesus called you and me. అందుకే ఆయనను ఆరాధించడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. And he kept in this world. ఆయన మనల్ని ఈ ప్రాంతంలో లేకపోతే ఈ భూమి మీద ఆయన మనల్ని ఉంచాడు. When you serve him and worship him, ఎప్పుడైతే ఆయనను సేవించి ఆరాధిస్తామో your spiritual health will be good. మీ ఆత్మీయమైన ఆరోగ్యము మంచి ఆరోగ్యముగా ఉంటుంది. Then you can say you are spiritually healthy. అప్పుడు నువ్వు చెప్పగలవు నేను ఆత్మీకముగా చాలా ఆరోగ్యముగా ఉన్నానని. How is your health condition? ఎలా ఉంది మీ ఆరోగ్య పరిస్థితి? Is it good? అది ఆరోగ్యవంతముగా మీకు కనబడుతుందా? How is your spiritual health? ఎలాగుంది మీ ఆత్మీయమైన ఆరోగ్యం? Is it good? ఆరోగ్యవంతంగా కనబడుతుందా మీకు? Whatever it appears outside, బయటికి బాహ్యంగా కనిపించేది ఏదైతే ఉన్నదో we are believing that. మనం అది చూసి నమ్ముతున్నాం. What about inside? మీ అంతరంగంలో ఏదైతే ఉన్నదో What about your spirit? ఎలా ఉంది నీ ఆత్మ జీవితం? Is it healthy? అది ఆరోగ్యకరముగా ఉన్నదా? Is it good? అది మంచిగా ఉన్నదా? The condition was okay? స్థితి చాలా చక్కగా కనబడుతున్న ఆత్మీయమైన స్థితి. Check the thermometer ఒక్కసారి మీ కొలమానాన్ని తీసుకోనండి, థర్మోమీటర్ అనే కొలమానం. and measure your spiritual condition. మీ ఆత్మీయమైన స్థితి ఏ విధముగా ఉన్నదో కొలుచుకోనండి. That's about thermometer. అందుకనే థర్మోమీటర్ మనం ఉపయోగిస్తాం. What about thermostat? థర్మోస్టాట్ అంటే ఏమిటి? How many of you know the flask, thermo flask? ఫ్లాస్క్ మనం అందరం వాడతాం కదా. ఫ్లాస్క్ ఎంతమందికి తెలుసు? So that is the thermo flask. ఇదే థర్మో ఫ్లాస్క్. What does it do? ఏం చేస్తుంది ఇది? It retains the hot and cold. ఇది వేడిని చల్లదనాన్ని అలాగున ఉంచుతుంది. It manages అది సమతుల్యం చేస్తుంది. and it will adjust the temperature. అక్కడ బయట ఎటువంటి వాతావరణం ఉన్నా కానీ మనం వేడి నీళ్ళు వేస్తే నీళ్ళు వేడిగా ఉంటాయి, చల్లి నీళ్ళు వేస్తే థర్మోస్టాట్లో ఆ నీళ్ళు అలా చల్లగానే ఉంటాయి. It will impact your spiritual health. అది మీ ఆత్మీయమైన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. It's like a GPS. అది ఎటువంటిది అంటే మనము గూగుల్ పొజిషన్ సిస్టమ్ వంటిది. It will guide you. అది నిన్ను ఎలాగు నడవాలో నిన్ను నడిపిస్తుంది. It will lead you.
ఆయన ముందుకి నిన్ను ప్రోత్సహించి నడిపిస్తుంది. and it will make you to move forward. నిన్ను ముందుకు నడిచేటట్టుగా నీకు ప్రోత్సాహకరముగా ఉంటుంది. If your life is not in proper order, నీ జీవితం ఒక సరైన రీతిలో విధానంలో లేకపోతే it depends on what decision you make. అది ఎలాగ ఆధారపడి ఉంటుందంటే నువ్వు తీసుకునే నిర్ణయం మీద నీ జీవితం ఆధారపడి Whether ఉంటుంది. you want to stay in cool or hot, నీవు చల్లగా ఉండాలనుకుంటున్నావా, వెచ్చగా ఉండాలనుకుంటున్నావా, it depends on your decision. అది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. If you are struggling with the problems, నీవు సమస్యల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే what kind of decision you make, ఏ నిర్ణయం అయితే నువ్వు తీసుకుంటావో that will affect your life, my beloved. అది నీ జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది నా ప్రియ సహోదరులారా. If your health condition is not good, మీ ఆరోగ్యం కనుక బాగోకపోతే then what you need to decide? ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? Then you say, I'm done, నువ్వు అనుకుంటే ఇక్కడ నా జీవితం పరిస్థితి అయిపోయింది, I'm finished. నేను ముగింపులోనికి వచ్చేస్తాను అనుకుంటా. Maybe I'll live for a few more days నేను ఇంకా కొన్ని దినాలు మాత్రమే జీవిస్తానని నిరాశలో ఉంటావు. and I'm totally gone. నేను మొత్తం నా జీవితం అంతా శూన్యం అయిపోయింది అనుకుంటావు. So you are going to live in that kind of discouragement. ఎప్పుడైతే నువ్వు వంటి నిరాశ వంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు, But Bible says, కానీ వాక్యం సెలవిచ్చుచున్న మాట, don't get into that discouragement, my beloved. ఎప్పుడూ కూడా నువ్వు నిరాశలోనికి ప్రయాణం చేయవద్దు. When your condition is not good in health, ఎప్పుడైతే నీ ఆత్మీయమైన ఆరోగ్యం బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు then you need to decide one thing. నువ్వు ఒక్కటే నిర్ణయాన్ని తీసుకోవాలి. From now on, ఇప్పటి నుండి I need to worship God. నేను దేవునిని ఆరాధించాలి. I will worship God. నేను దేవునిని ఆరాధిస్తాను. I will focus on God. నేను దేవుని వైపునే దృష్టి ఉంచుతాను. Not on my health, నా ఆరోగ్యం మీద కాదు, not on my disease, నా వ్యాధి వైపు కాదు, not on my sickness, నా బలహీనత వైపు కాదు, not on the illness what I am suffering with. నేను ఏదైతే రుగ్మతతో బాధపడుతున్నానో దాని వైపు నా But దృష్టి from కేంద్రీకరించాలి. hereafter, ఇప్పటి నుంచి no matter whatever the circumstances it is, ఎటువంటి పరిస్థితులు నన్ను చుట్టుముట్టినా గానీ, no matter whatever the medical report says, ఏదైనా మెడికల్ రిపోర్ట్స్ ఎటువంటి రిపోర్ట్స్ వచ్చినా గానీ, but I focus on my God. నేను కేవలము యేసు వైపు మాత్రమే I దృష్టి focus on Jesus, నేను యేసు వైపు మాత్రమే దృష్టి నిలుపుతాను. because He is the supreme God. ఎందుకంటే ఆయన అధికారము కలిగిన In దేవుడు. His name we have healings. ఆయన నామమున నాకు స్వస్థత ఉన్నది. In His name we have the deliverance. ఆయన నామమున నాకు విడుదల ఉన్నది. So from hereafter, ఇప్పటి నుండి I focus on Him. నేను యేసు మీద మాత్రమే నా దృష్టిని I కేంద్రీకరిస్తాను. totally rely on Him. నేను ఆయన మీదనే ఆధారపడతాను. I depend on Him. ఆయన మీదనే ఆనుకుంటాను. I fix my eyes on Him. నా దృష్టిని యేసు వైపు మాత్రమే I want నిలుపుతాను. to hold on Him. ఆయనను మాత్రమే గట్టిగా I పట్టుకుంటాను. will cling on to Him. ఆయన మాత్రమే నేను పట్టుకుని ఆధారపడతాను. That is what I am going to teach you today. ఇదే నేను ఈ రోజు మీకు నేర్పించాలనుకుంటున్న పాఠం. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, worship is both like thermometer and thermostat. ఆరాధన అనేది ఎటువంటిది అంటే మనము మన టెంపరేచర్ కొలిచే థర్మోమీటర్ వంటిది, అలాగే మన టెంపరేచర్ని సమతుల్యం చేసే థర్మోస్టాట్ వంటిది. If your life does not make any sense, నీ జీవితం ఎటువంటి అర్థవంతమైన జీవితంగా లేదా, decide to worship. ఇప్పుడే నీవు ఆరాధించడానికి ఆరంభించు. If you are on deathbed, నువ్వు ఎప్పుడైతే మరణ పడక మీద ఉంటావో decide to worship God. ఆయనను ఆరాధించడానికి If ఆరంభించు. you are in the hospital, ఒకవేళ నువ్వు హాస్పిటల్లో ఉన్నా decide to worship God. ఆయనను ఆరాధించడానికి నిర్ణయం తీసుకో. If you are in discouragement, ఎప్పుడైతే నువ్వు నిరాశలో ఉన్నావో decide to worship God. ఆయనను ఆరాధించడానికి నిర్ణయం తీసుకో. If you are living in disappointment, ఎప్పుడైతే నువ్వు కృంగుదలలో ప్రయాణం చేస్తున్నావు, decide to worship Him. ఆయనను ఆరాధించడానికి నిర్ణయం The తీసుకో. utmost goal of everybody's life, ప్రతి ఒక్కరి జీవిత ఒక గమ్యం ఏమిటి అంటే worship God. ఆయనను ఆరాధించడం మాత్రమే. What is worship? ఆరాధన అంటే ఏమిటి? For many people, చాలా మందికి, as I said yesterday, నేను చెప్పినట్లుగా worship means ఆరాధన అంటే standing up, అందరూ లేచి నిలబడడం, raising your hands, చేతులు పైకెత్తడం, singing songs. పాటలు పాడడం. That is what we mean about worship. అదే మనం ఆరాధనగా భావిస్తూ ఉంటాం. So to do that worship, you go to the church. అలాంటి ఆరాధన చేయడానికి మనం మందిరానికి వెళ్తుంటాం. If somebody asks you, ఎవరైనా అడిగితే నిన్ను where you are going, ఎక్కడికి వెళ్తున్నావు, then you say, నువ్వు వారితో చెప్పే జవాబు, I'm going to do the worship. నేను దేవునిని ఆరాధించడానికి వెళ్తున్నానని చెప్తావు. That's not the worship, my beloved.
అదే మాత్రం కూడా ఆరాధన కాదు నా ప్రియ సహోదరి సహోదరులారా. That is not the worship. అది కాదు ఆరాధన. Whether you like it or not, ఒకవేళ మీకు ఈ మాటలు నచ్చినా నచ్చకపోయినా I would like to say this. నేను ఈ మాటల్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. Even atheist worship. ఎవరైతే దేవుడు లేడు అని నమ్మిక కలిగిన వారు ఉంటారో, నాస్తికులు, They worship. నాస్తికులు కూడా ఆరాధన చేస్తారు. You know how they worship? వారు ఎలాగ ఆరాధిస్తారో తెలుసా? They worship what they believe. వారు దేనినైతే నమ్ముతారో, అంటే వాళ్ళ నమ్మిక ఏంటంటే దేవుడు లేని నమ్మికను కూడా వారు ఆరాధిస్తారు. So when they worship, what you do then? వారే ఆరాధన చేస్తుంటే మనం ఏం చేయాలి? Even atheists, they are worshipping. నాస్తికులు కూడా ఆరాధన చేస్తున్నారు. So what kind of difference we are showing in our worship? మన జీవిత ఆరాధనలో ఎటువంటి వ్యత్యాసాన్ని మనం చూపిస్తున్నాం? The difference is, ఆ వ్యత్యాసం ఏమిటి అంటే, whom you are worshipping. ఎవరిని నువ్వు ఆరాధిస్తున్నావో. Whom you are worshipping. ఎవరిని నువ్వు ఆరాధిస్తున్నావు? You need to worship the one who is worthy for the worship. ఎవరైతే ఆరాధనకు యోగ్యురో వారిని మాత్రమే మనం ఆరాధించాలి. You worship him. ఆయనను ఆరాధించి You need to sanctify God. ఆయనను మహిమపరచవలసిన వారమై ఉన్నాం. You give devotion to God. ఆయనకు మనము ఆరాధనను చెల్లించవలసిన వారమై ఉన్నాం. You praise him. ఆయనను గణపరచవలసిన వారమై ఉన్నాం, స్తుతించవలసిన వారమై ఉన్నాం. We are here in this world. మనము ఈ లోకములో నివసిస్తున్నాము. To do that kind of good practice. మనము అటువంటి మంచి అలవాటును చేయడానికి దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచారు. Don't make any platforms. ఏ వేదికను కూడా నీవు ఎంచుకోవద్దు. Don't say I'm going to the church to do worship. మీరు ఏదో నేను మందిరానికి వెళ్ళే ఆరాధిస్తానని పదాన్ని మీరు వాడవద్దు. Church is not only the platform to do worship. కేవలం మందిరము మాత్రమే ఆరాధించడానికి వేదిక కాదు. You can worship in your church. You can worship in your church. నీవు మందిరంలో ఆరాధించవచ్చు. In your house. నీ ఇంటిలో. In your job. నీ పనిలో. In your school. నీ స్కూల్లో కూడా. In your college. నీ కాలేజీలో కూడా. Even in the time of your working. నీవు పని చేస్తున్న నీ పనిలో కూడా నువ్వు దేవుని ఆరాధించవచ్చు. You can even worship in your washroom. నీవు ఎక్కడైతే నీవు కాలకృత్యాలు చేసుకునే సమయంలో కూడా నువ్వు ఆరాధించవచ్చు. Every now and then. ఇప్పుడు ఎక్కడ ఎప్పుడైనా సరే. You are here to worship my beloved. నీవు కేవలము దేవునిని ఆరాధించడానికి మాత్రమే ఉన్నావు. Not only 20 minutes on Sunday. కేవలము ఆదివారం 20 నిమిషాలు మాత్రమే కాదు. 24/7. 24 గంటలు 7 దినములు. Give praise to him. అనుదినము కూడా దేవునికి ఆరాధన చెల్లించాలి. Worship him. ఆయనను మాత్రమే ఆరాధించాలి. When you worship God, ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తావో Satan will flee from you. అపవాది నీ నుండి విడుదల పొంది అపవాది నీకు దూరం అయిపోతాడు. When you worship God, నువ్వు ఎప్పుడైతే దేవుని ఆరాధన చేస్తావో sickness will go away from you. బలహీనత నీకు దూరం అయిపోతుంది. When you worship God, నువ్వు ఎప్పుడైతే దేవుని ఆరాధన చేస్తావో every discouragement and disappointment will leave from you. ప్రతి నిరాశ నిస్పృహ నీకు దూరముగా వెళ్ళిపోతుంది. That is what worship does. అదే ఆరాధన చేసే గొప్ప పని. You know what you going to do in heaven? పరలోకంలో నువ్వేం చేస్తావో నీకు తెలుసా? How many of you want to go to heaven? మీలో ఎంతమంది పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారు? How many of you want to live in eternity? ఎంతమంది నిత్యత్వములో జీవించాలని ఆశపడుతున్నారు? Everybody wants. ప్రతి ఒక్కరికి కోరిక ఆశ ఉంటుంది. Everybody wants to live in heaven. ప్రతి ఒక్కరు కూడా పరలోకంలో జీవించాలని ఆశపడతారు. And to spend the eternity in the heaven. ఆ పరలోకంలో నిత్యత్వాన్ని అనుభవించాలని అందరూ ఆశ కలిగిన వారుగా ఉన్నారు. Let me ask you one question. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. What you are going to do in heaven? ఆ నిత్యత్వంలో పరలోకంలో ఏం చేస్తాం మనం? Will you work? పని చేస్తారా? Will you study? మీరు చదువుకుంటారా? Will you enjoy? మీరు అక్కడ ఆనందిస్తారా? Will you do vacation? మీరు ఏమన్నా సెలవులకు వెళ్ళినట్టుగా వేరే ప్రాంతానికి వెళ్ళినట్టుగా అక్కడ వెళ్తారా? What you will do? ఏం చేస్తారు నిత్యత్వంలో? Worship.
ఆరాధన చేస్తారు. If you don't know how to worship over here, మీకు ఆరాధన ఎలా చేయాలో ఇక్కడ తెలియకపోతే ఈ then లోకంలో how you are going to do worship in the heaven? నీవు పరలోకంలో ఎలాగూ దేవుని ఆరాధించగలవు? You know, this earth is a platform to know how to worship God. ఈ భూమి, ఈ లోకము నీకు ఒక వేదికగా ఉన్నది. దేవుని ఎలాగ ఆరాధించాలో నువ్వు తెలుసుకునే వేదిక ఈ లోకం. I'm not saying church. నేను చర్చి అనే మాట వాడడం లేదు, మందిరం అని చెప్పడం లేదు. This earth is a platform ఈ భూమే నీకు ఒక వేదికగా ఉన్నది. to know how to worship God. నీవు దేవుని ఎలా ఆరాధించాలో ఈ భూలోకములో నీవు నేర్చుకోవాల్సిన వారై ఉన్నారు. If you know how to worship God in a proper way, నువ్వు ఎలాగూ దేవుని ఆరాధించాలో ఒక సరియైన విధానాన్ని నువ్వు తెలుసుకోగలిగితే then you will enjoy in the eternity by doing the right worship. అప్పుడు నువ్వు నిత్యత్వములో సరియైన ఆరాధన చేసి దేవుళ్ళో ఆనందించగలుగుతావు. If you don't enjoy worshiping over here, నీవు ఈ లోకములో ఆరాధించడం నువ్వు ఆనందించలేకపోతే then what you are going to do? నువ్వు అక్కడ ఏం చేయగలుగుతావు? After going to the heaven, నువ్వు పరలోకం వెళ్ళిన తర్వాత you will see their faces. అందరి ముఖాలు చూస్తూ నిలబడతావు. That's not the purpose of going to the heaven. అది నువ్వు పరలోకం వెళ్ళడానికి ఉద్దేశం కాదు, వెళ్ళి నిలబడడానికి. If you want to really enjoy God, నువ్వు నిజంగా దేవునిలో ఆనందించి నువ్వు ఆస్వాదించాలి అంటే you will do the right worship, my beloved. నువ్వు సరియైన ఆరాధన చేయాలి. We are here to enjoy our God. ఇక్కడ మనము దేవునిలో ఆనందించడానికి ఉన్నాం. Enjoy the presence. ఆయన సాన్నిధ్యాన్ని ఆనందించడానికి ఉన్నాం. If you don't desire Him, నీవు ఆయనను గనక కోరుకోకపోతే then you won't do worship Him. నీవు ఆయనను ఏ మాత్రము కూడా ఆరాధన చేయలేవు. Then you don't give the priority for Him. నువ్వు దేవునికి ప్రాముఖ్యత ఇవ్వలేవు. Our priority మన ప్రాధాన్యత is to worship God. కేవలము దేవునిని ఆరాధించడం మాత్రమే. Not family, కుటుంబము కాదు, not wife and husband, భార్య భర్త కాదు, not children, పిల్లలు కాదు. but our utmost priority is అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ప్రాధాన్యత ఏమిటి అంటే our God, మన దేవుడే, Jesus. యేసుక్రీస్తు ప్రభు. Hallelujah. హల్లెలూయా. We are here to live for Him. మనము ఈ లోకములో ఆయన కొరకు జీవించడానికి ఉన్నాం. The second thing is, రెండవదిగా ఏమిటి అంటే if you don't know your God, ఒకవేళ నీకు దేవుడెవరో తెలియకపోతే you cannot do the right worship. నువ్వు సరియైన ఆరాధన చేయలేవు. When you're walking on the road, నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు somebody calls you. ఎవరైనా నిన్ను పిలుస్తారు. Will you respond? వెంటనే వారి పిలుపుకు నువ్వు వెంటనే స్పందిస్తావా? Will you respond? తెలియని వ్యక్తి పిలిచినప్పుడు స్పందిస్తామా? We don't respond to them. మనము వారి పిలుపుకి పట్టించుకోం, వెళ్ళిపోతాం. We don't respond to the strangers. మనకి తెలియని వ్యక్తులు మన తెలియని ప్రజలు మనల్ని పిలిచిన మనం వారి పిలుపుకి పట్టించుకోం. If you know them well, ఎప్పుడైతే నువ్వు వారు బాగుగా ఎరిగిన వారు కనుక నిన్ను పిలిస్తే then you respond to them. వారి పిలుపుకు వెంటనే నువ్వు స్పందిస్తావు. In the same way, అదే విధముగా if you know your God well, ఒకవేళ నువ్వు నీ దేవునిని బాగుగా ఎరిగి ఉన్నట్లయితే then you respond to Him properly. నీవు దేవునికి అప్పుడు సరియైన రీతిలో స్పందించగలవు. The true meaning of worship is, నిజమైన ఆరాధన యొక్క భావం ఏమిటి అంటే it's your response. అది నీ స్పందనే. What kind of response we are giving to God? నీవు దేవునికి ఎటువంటి ప్రతిస్పందన దయచేస్తున్నావు? Bible has many commands. బైబిల్ అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. Are you responding to that commands? నీవు ఆజ్ఞలన్నిటికీ కూడా స్పందిస్తున్నావా? Then how we are going to do the worship then? నువ్వు అలా స్పందన లేకపోతే ఎలాగ ఆరాధన చేయగలవు? Are you thinking that you are doing the right worship? నువ్వు అనుకుంటున్నావా నేను సరి అయిన ఆరాధన చేస్తున్నాను నీకు నువ్వు భావించుకుంటున్నావా? The meaning of worship is, ఆరాధన యొక్క అర్థము భావం ఏమిటి అంటే the proper response of who God is. దేవుడు ఎవరై ఉన్నారో దానికి సరి అయిన స్పందన ఇవ్వడమే ఒక నిజమైన ఆరాధన. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా,
You need to understand మీరు అందరూ కూడా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. what you are doing is more important than what you are saying. నీవు చెప్పిన దానికన్నా చేసేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. What you are doing is more important than what you are saying. నీవు చేసే పని చాలా ప్రధానమైనది నువ్వు చెప్పే మాటల కన్నా. We do say many things. మనం అనేకమైన విషయాలు చెప్తూ ఉంటాం. We praise, మనం స్తుతిస్తాం, we honor, మనం ఘనపరుస్తాం, గౌరవిస్తాం. but it's not that what Ani- God needs. అది కాదు దేవుడు కోరుకునేది. You need to do something to God. నువ్వు దేవుని కొరకు కార్యరూపం చేయాలి. That's why I'm saying to you. అదే నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. I want to repeat it once again. నేను మీకు అది మరలా చెప్పాలని ఆశపడుతున్నాను. What you do is more important than what you say. నీవు చేసే పనులు, నువ్వు చెప్పే మాటల కన్నా నువ్వు చేసే పనులు మిన్నగా ఉండాలి, గొప్పగా ఉండాలి. What you are doing is more important than what you are singing. నీవు పాడే పాటల కన్నా నువ్వు చేసే పనులు గొప్పగా ఉండాలి. What you are doing is more important than what you are doing ministry over here. నీవు చేసే పరిచర్య కన్నా నీ పనులు ఇంకా గొప్పగా ఉండాలి. Let me say about something which is in the Bible. ఆ బైబిల్ గ్రంథంలో రాయబడిన ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. Do you know about Abraham? అబ్రహాము గురించి మీ అందరికీ తెలుసా? Genesis chapter 22 verse 5. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. Genesis chapter 22 verse 5. ఆదికాండము 22వ అధ్యాయం 5వ వచనం. The very first time the word worship we can notice over there. మొట్టమొదటిసారిగా ఆరాధన అనే పదాన్ని మనం అక్కడ గమనించగలము. The very first time we can notice the word worship. అక్కడే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఆరాధన అనే పదాన్ని మనం గుర్తించగలం. Chalan. So when Abraham tells his servant ఎప్పుడైతే అబ్రహాము తన పరిచారకులతో చెప్తున్న మాటను మనం గమనించినట్లయితే, that we go to the mountain మేము కొండ మీదకి వెళ్ళి and worship the Lord. అక్కడ దేవునికి మొక్కి అనగా ఆరాధన చేసి వస్తాం. He is not saying that I am going to give the sacrifice of my son. అబ్రహాము అక్కడ నా కుమారుని బలిగా అర్పించి వస్తానని చెప్పడం లేదు. Did he say that? ఆ మాట చెప్పాడు అబ్రహాము. What does he say? అబ్రహాము ఏమని చెప్తున్నాడు? He is saying we will go and worship and come back. అక్కడ చెప్తున్న మాట ఏమిటి అంటే, మేము వెళ్ళి దేవునికి ఆరాధన చేసి మరలా వస్తాం. So what you do is more important than what you say. నీవు చెప్పే పలికే మాటల కన్నా నీ పనులు గొప్పవిగా ఉండాలి. What he did? ఏం చెప్పాడు అతను? He went to the Mount Moriah. ఆయన ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళారు. And he did a great offering to the Lord. అక్కడ దేవునికి గొప్ప బలిని అర్పించిన వారు. What kind of offering it is? ఎటువంటి అర్పణది? He went up. ఆయన పైకి వెళ్ళి He bowed down to the Lord. ఆ దేవుని ఎదుట సాగిలపడి And he did the will of the Lord. ఆయన దేవుని చిత్తాన్ని చేశాడు. Let me tell you the true meaning of the worship. నేను సత్యమైన ఆరాధన యొక్క భావాన్ని మీకు చెప్తాను. The true meaning of worship is ఆరాధన యొక్క భావం ఏమిటి అంటే, bow down to the will of the Lord. దేవుని చిత్తానికి సాగిలపడడమే నిజమైన ఆరాధన. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When you bow down to the will of the Lord, ఎప్పుడైతే దేవుని చిత్తము ఎదుట నువ్వు సాగిలపడతావో, that is the true worship, my అది beloved. నిజమైన ఆరాధన నా ప్రియ సహోదరి. It's not your will, అది నీ చిత్తము కాదు, or it's not my will. అది నా చిత్తము కాదు, Only God's will. కేవలము దేవుని చిత్తము You need మాత్రమే. to bow down to that. అక్కడ మాత్రమే నువ్వు సాగిలపడాలి. That's what Abraham did. అదే అబ్రహాము చేసిన పని. The very first word of worship was written over there. అక్కడ మాత్రమే మొట్టమొదటిసారిగా ఆరాధన అనే పదం రాయబడి ఉన్నది.
My second question to you. నా రెండవ ప్రశ్న మీకు, Who is the greatest worshipper in the Bible? బైబిల్ గ్రంథములో గొప్ప ఆరాధికులు ఎవరు? బాగా ఆలోచించండి. Who is the great worshipper in the Bible? బాగా ఆలోచించి చెప్పండి. బైబిల్ గ్రంథములో గొప్ప ఆరాధికులు ఎవరు? చెప్తే మీకు నేను డబ్బులు ఇస్తాను. అందరికీ తెలిసిందే, చెప్పండి, డబ్బులు సంపాదించుకో. The great worshipper in the Bible is బైబిల్ గ్రంథంలో గొప్ప ఆరాధికులు ఎవరు అంటే Jesus. యేసు ప్రభువారు. You know how it is? ఎలాగో తెలుసా? When he is on the cross, సిలువ మీద he bowed down to the will of God. ఆయన దేవుని చిత్తానికి సాగిలపడిన వారై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. He is the greatest worshipper in the Bible, my beloved. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథం అందరికన్నా గొప్ప ఆరాధికులు యేసు ప్రభువారు. He bowed down to the will of the Lord. ఆయన దేవుని చిత్తానికి సాగిలపడ్డారు. So how you are bowed down to the will of the Lord? ఎలాగూ నువ్వు దేవుని చిత్తానికి సాగిలపడగలవు? You know, in the Garden of Eden, ఏదెను వనములో Adam did not bow down to the will of God. ఆదాము దేవుని చిత్తమునకు సాగిలపడలేదు. God thought that he is going to bow down to the will of God. దేవుడు అనుకున్నాడు, ఆదాము నా చిత్తానికి సాగిలపడతాడు, విధేయత చూపుతాడు అనుకున్నాడు దేవుడు. The very first man, మొట్టమొదటి మనిషి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన మనిషి, he did not bow down to the will of God. కానీ అతడు దేవుని చిత్తానికి విధేయత చూపలేదు, సాగిలపడలేదు. It's in the Garden of Eden. అది ఏదెను వనములో. But in the Garden of Gethsemane, గెత్సెమనే వనములో Jesus bowed down to the will of God. యేసు క్రీస్తు ప్రభువారు దేవుని చిత్తానికి సాగిలపడ్డాడు. So worship did not happen in the Garden of Eden. ఏదెను వనములో దేవుడు కోరుకున్న ఆరాధన జరగలేదు, కానీ But the worship was done in the Garden of Gethsemane. దేవుడు కోరుకున్న ఆరాధన గెత్సెమనే తోటలో జరిగింది. Are you getting me? మీరు అర్థమవుతుందా? 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 So the real worship was done in the Garden of Gethsemane. నిజమైన ఆరాధన ఎక్కడ జరిగిందంటే గెత్సెమనే వనములో జరిగింది. Even in the death, Jesus worshiped God. చివరికి మరణములో కూడా యేసు ప్రభువారు దేవునిని ఆరాధించారు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, worship will break all your bondages. నీ ప్రతి బంధకములను విరగొట్టే సాధనము ఆరాధన. Worship will break all your bondages. నీ ప్రతి బంధకములన్నిటినీ ఆరాధన విరగొట్టి వేస్తుంది. And he will change all your circumstances. నీ పరిస్థితులు స్థితిగతులన్నీ కూడా మార్చివేస్తాడు దేవుడు. And he will change your situations. నీ పరిస్థితిని మార్చివేయగలడు. He will change your the conditions. నీ పరిస్థితిని దేవుడు రూపాంతరం చేయగలడు. That's the power in the worship, my beloved. ఆరాధనలో అంత గొప్ప శక్తి ఇమిడి ఉన్నది. Man cannot change your circumstance, ఒక మనిషి నీ స్థితిని మార్చలేడు, but worship can does. కానీ ఆరాధన నీ స్థితిని మార్చగలదు. Pastor cannot change your situation, సేవకుడు నీ స్థితిని మార్చలేడు, but worship can change your situation. కానీ నువ్వు చేసే ఆరాధన నీ పరిస్థితిని మార్చివేయగలదు. You know, on the Mount Moriah, మోరియా పర్వతం మీద Abraham gave everything what he has to the Lord. అబ్రహాము తన దగ్గర ఏదైతే కలిగి ఉన్నదంతయు కూడా దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. And at one point of time, Bible says he gave whole to God. ఆ బైబిల్ గ్రంథంలో ఒక సందర్భంలో రాయబడిన మాట, తనకు కలిగిన సమస్తాన్ని కూడా దేవుడికి ఇచ్చి వేశాడని రాయబడి ఉంది. He gave whole to God. ఆయన సమస్తమును కూడా దేవునికి అప్పగించాడు.
when you give hold to God, ఎప్పుడైతే నువ్వు సమస్తాన్ని దేవునికి ఇస్తావో then God will give hold to you. ఆయన నీకు సమస్తమును దయచేయగలడు. Hallelujah. హల్లెలూయా. He is the only God can give you the whole thing. ఆయన మాత్రమే నీకు సమస్తమును సమకూర్చగలడు. So are you giving hold to the Lord? నీవు దేవునికి సమస్తమును అర్పించి అప్పగించుకుంటున్నావా? I want to say something to you. నేను మీకు ఒక మంచి విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నాను. Majority of the Christians, those who are saying we are going to the church, అత్యధికముగా మందిరానికి వెళ్తున్న క్రైస్తవులని చెప్పబడుతున్న వారు they are holding back from God one thing. వారు దేవుని నుంచి ఒకటి వెనుకకు లాగుతా ఒక విషయంలో దేవునికి వెనకకు ఉన్నారు. వారు They do everything. They sing songs, they read the Bible, they do pray, they give the offerings, everything they do. వారు అన్నీ చేస్తారు. బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, మందిరానికి వెళ్తారు, దేవునికి కానుకలు ఇస్తారు, అన్నీ చేస్తారు. Majority, I'm not saying talking about minority. ఎక్కువ మంది గురించి చెప్తున్నాను, తక్కువ మంది గురించి కాదు. ఎక్కువ మంది చేసే పని ఏమిటి అంటే only in one thing, ఒక్క విషయంలో they are holding back from God. వారు దేవుని యొద్ద వెనుకగా ఉన్న విషయం ఏమిటి అంటే Worship. ఆరాధన విషయంలో వెనకబడిన వారిగా ఉన్నారు. We are not doing right worship, my beloved. మనము నిజమైన సరి అయిన ఆరాధన విధానం చేయట్లేదు. Leaders, politicians worship their position. నాయకులు, రాజకీయవేత్తలు వారు ఉన్న స్థితిని కనపరుస్తూ ఉంటారు. Rich man worship the money. ధనవంతుడు ధనాన్ని ఆరాధిస్తూ ఉంటాడు. The employees worship their work. ఉద్యోగస్తులు వారు ఉద్యోగాన్ని ఆరాధిస్తూ ఉంటారు. So everybody is worshiping. అందరూ ఆరాధన చేస్తున్నారు. What about you? మరి మనం ఏం చేస్తున్నాం? If you are working in a certain company or in a factory, ఒకవేళ నువ్వు ఒక కర్మాగారంలో లేకపోతే ఒక పనిలో పని చేస్తున్నప్పుడు or in the office, ఒక ఆఫీసులో నువ్వు పని చేస్తూ ఉన్నప్పుడు if you don't go in the proper time, ఒకవేళ నువ్వు సరి అయిన సమయానికి కానీ నువ్వు వెళ్ళకపోతే what your manager say? నీ యొక్క అధికారి మేనేజర్ ఏమని చెప్తాడు? If you don't put proper attention when you're working, నీ పని మీద నువ్వు సరి అయిన ఏకాగ్రత నిలపకపోతే what does he do? ఏం చెప్తారు అక్కడ ఉన్న మేనేజర్? It means you need to work, you need to worship your work. అక్కడ దాని అర్థం ఏమిటి అంటే నువ్వు చేసే పనిని నువ్వు సరి అయిన రీతిలో ఆరాధించాలి. Put your total attention on that. నీ సంపూర్ణమైన ఏకాగ్రత దృష్టి నిలిపి చేయాలి. Complete concentration on the work. నీ దృష్టంతయు కూడా నీ పని మీద పెట్టాలి. Completely bow down to the work. సమస్తము కూడా దేవుని ఎదుట సాగిలపడాలి. Then only they pay you the salary. అలాగూ నువ్వు సాగిలపడి పనిచేసి దృష్టి నిలిపి పనిచేసినప్పుడే నీకు వారి జీతాన్ని ఇస్తారు. Even the same with the politicians. అదే విధముగా రాజకీయ నాయకులు కూడా. Otherwise they don't get re-elected. వారు మరలా ఎంపిక చేయబడరు, ఎన్నికలు నిలబడే అవకాశం ఉండదు. The same thing when it comes to the God. అదే విధముగా దేవుని యొద్దకు మనం చూసినట్లయితే how much attention you are paying to the Lord. ఎంత దృష్టిని ఎంత ఏకాగ్రత నువ్వు దేవుని ఎదుట నిలుపుతున్నావు? Are you listening to the God's voice every day? నువ్వు ప్రతి దినము దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతున్నావా? How many of you heard the God's voice? మీలో ఎంతమంది దేవుని స్వరాన్ని విన్నవారు ఉన్నారు? We are here in this world. మనము ఈ లోకములో ఎందుకున్నామంటే to do the right worship. మనము నిజమైన ఆరాధన చేయడానికి. You know, Isaiah says,
Isaiah. యెషయా చెప్తున్న మాట ఏమిటి అంటే, I saw the Lord who is sitting on the throne. నేను సింహాసనం మీద ఆసీనుడైన దేవుని నేను చూచుచున్నాను. I saw the Lord who is sitting on the throne. సింహాసనమందు ఆసీనుడైన దేవుని నేను చూచుచున్నాను అంటున్నాడు. On the side of the throne there are seraphims. వారు సరాపులు, ఆ సింహాసనం ముందు సరాపులు ఆసీనులైనట్టు చూస్తున్నాడు. You know what seraphims they are doing? ఆ సరాపులు చేసే పని ఏమిటో మీకు They తెలుసా? covered their face with their wings. వారు రెక్కలతో వారు ముఖమును కప్పుకుంటారు. Why does they do? ఎందుకు అటువంటి పని వారు చేస్తారు? Because ఎందుకంటే they are saying, వారు చెప్తున్న మాట ఏమిటి అంటే, Isaiah, యెషయా చెప్తున్న మాట, no, Isaiah, don't look at our faces. యెషయా మా ముఖముల వైపు మీరు చూడవద్దు, You need to look onto the one who is sitting on the throne. కేవలం సింహాసనమందు ఆసీనుడైన దేవుని వైపు మాత్రమే చూడు, Don't look at me. నా వైపు చూడవద్దు. You need to look unto God. కేవలము దేవుని వైపు మాత్రమే చూడాలి. That's why they are covering their face with the wings. అందుకనే ఆ సరాపులు వారి ముఖమును రెక్కలతో కప్పుకుంటున్నారు. A true worshipper నిజమైన ఆరాధకులు does not draw the people's attention to follow him. మనుష్యుల యొక్క దృష్టిని వాళ్ళ వైపు మళ్లించుకుని వారిని వెంబడించుకునేటట్లుగా చేయరు నిజమైన ఆరాధకులు. Nowadays we are seeing lots of worship sessions. ఈ దినములో మనం and worship అనేకమైన conference. వర్షిప్ కాన్ఫరెన్సెస్ మనం చూస్తూ ఉన్నాం. They want the people's attention. వారికి ప్రజల యొక్క దృష్టి వారి మీద ఉండడం కావాలి. They want how they are doing, they want to follow them. వారు చేసే విధానాన్ని అనేక మంది అనుసరించాలి అని వారు ఆశపడుతుంటారు. But this afternoon I want to tell you one thing. ఈ మధ్యాహ్నం మీకు తెలియపరచాలని విషయం ఏమిటి అంటే, A true worshipper నిజమైన ఆరాధకులు will hide his face. వారి ముఖాన్ని కప్పుకుంటారు. ఏమండి కరెక్టేనా? A true worshipper will hide his face. నిజమైన ఆరాధకులు తమ్మును తాము మరుగు చేసుకుంటారు. And he doesn't ask the people to draw the attention. వారి ప్రజల యొక్క దృష్టిని ఏకాగ్రతను వారి వైపు మళ్ళినట్టుగా చేసుకోరు. And moreover he doesn't want the people's attention. అన్నిటికన్నా వారి ప్రజల యొక్క దృష్టిని వారు గమనించుకోరు. He wants to pay the attention to God. కేవలము దేవుని వైపు మాత్రమే దృష్టిని నిలుపుతారు నిజమైన ఆరాధకులు. A true worshipper, నిజమైన ఆరాధకులు he doesn't care about the people who are sitting in front of him. ఎటువంటి స్థాయి ప్రజలు ఉన్నారనే దృష్టి నిలపడు. Even though thousands of the crowd sitting in front of him, వేవేల ప్రజలు అతని ముందు కూర్చున్నప్పటికీ కూడా a true worshipper will hide his face. నిజమైన ఆరాధకులు తన్ను మరుగు చేసుకుని And only he sees the God. కేవలము దేవుని వైపు మాత్రమే చూస్తారు. And he see God in the midst of the people. ఆ ప్రజల మధ్యలో దేవుని యొక్క సాన్నిధ్యాన్ని చూస్తారు. Then only he can do the true worship. అప్పుడు మాత్రమే అతడు నిజమైన ఆరాధన చేయగలరు. If he is not doing that, ఆ విధమైన క్రియను చేయకపోతే he is a performer. ఆయన కేవలము అక్కడ తన ప్రదర్శన చూపువాడు He is మాత్రమే. not a worshipper. ఆయన ఆరాధకులు కాదు, He is a performer. ఆయన ప్రదర్శన చేసేవారు మాత్రమే. What God needs, ఇది ఏది దేవుడు కోరుకుంటున్నాడు? worshipper or performer? ఎవరిని దేవుడు కోరుకుని ఆరాధించేవారినా ప్రదర్శించేవారినా? Let me tell you something. మీకు ఒక విషయాన్ని నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. The more you are nearer to the throne, ఎప్పుడైతే నీవు సింహాసనముకు దగ్గరగా చేరుతావో the lesser will be the people's attraction. అప్పుడు ప్రజల యొక్క నిన్ను వెంబడించేవారు తగ్గిపోతూ ఉంటారు. Hallelujah. హల్లెలూయా. మనకి ప్రజలు వెంబడించాలా, దేవుని సింహాసనం దగ్గరకు ఉండాలా? కానీ భయంకరమైన పరిస్థితి ఏంటి? ఇప్పుడు అందరూ కూడా ప్రజలు అట్రాక్షనే కావాలి. They want people's attention now. అందరూ కూడా ప్రజలు వెంబడించాలని కోరుకుంటున్నారు. They want people to follow him. నన్ను ప్రజలు అనుసరించాలని కోరుకుంటున్నారు.
That's where the social media has come now. అందుకనే ఈ ప్రసార మాధ్యమాలన్నీ కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. Facebook, Instagram, Twitter. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ ప్రసార మాధ్యమాలన్నీ కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా వినియోగిస్తున్నాం. And the one who says he is a worshipper, ఎవరైతే ఆరాధకులని చెప్పుకుంటూ ఉన్నారో and he is asking the people to follow his page. వెంటనే వారు నన్ను ఫాలో అవ్వండి ఆ పేజ్ లో అని వారు చెప్తూ ఉంటారు. Share my page to the people. అనేక మందికి షేర్ చేయండి అని చెప్తారు. Subscribe my channel. ఆ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తారు. ఎంత దుస్థితి అండి అది ఒక ఆరాధికుడికి. అది దుస్థితి అనాలా అండి? దేవుని ఆరాధన చేసేవాడు ఇప్పుడు ఏమంటాడంటే, నా పేజ్ ఫాలో అవ్వండి, నా పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఆడడానికి మనం ఉన్నాం ఇక్కడ. దీనికోసమైనా మనం సేవ చేస్తుంది. ఒక నిజమైన ఆరాధికుడు పని కాదది, ఒక పర్ఫార్మర్ పని అది. దట్స్ ద వర్క్ ఆఫ్ ద పర్ఫార్మర్. ఎవరు అటువంటి పనులు చేస్తారంటే ప్రదర్శన చేసేవారు ఆ పనులు చేస్తారు. He doesn't want, a real worshipper does not want the people's attention. నిజమైన ఆరాధికులు ప్రజల యొక్క దృష్టి గాని ఏకాగ్రతను గాని కోరుకోరు. He always hide his identity. ఆయన గుర్తింపుని ఎప్పుడు కూడా మరుగు చేసుకుంటారు. He always hide his identity. ఆయన గుర్తింపుని ఎప్పుడు కూడా మరుగు చేసుకుంటారు నిజమైన ఆరాధికులు. A real worshipper and true worshipper does not want his picture on the poster. నిజమైన ఆరాధికులు సత్యముతో ఆరాధించే వాళ్ళు వారి పిక్చర్ని లేకపోతే వారి ఫోటోని పోస్టర్లో ఉండాలని ఆశపడరు. A performer does. ఒక ప్రదర్శన చేసేవారు చేస్తారు. But true worshipper hide his face and hide his identity. నిజమైన ఆరాధికులు తను ముఖమును మరుగు చేసుకుంటారు, అతని గుర్తింపును కూడా మరుగు చేసుకుంటారు. When the seraphims they're hiding their face, సరాపులు వారి ముఖమును రెక్కలతో కప్పుకున్నప్పుడు, but Lucifer is showing his face to the Lord. కానీ లూసిఫర్ తన ముఖమును దేవునికి చూపిస్తూ ఉంది. What happened to the Lucifer? ఏమైంది లూసిఫర్కు? God kicked him. వెంటనే దేవుడు నెట్టివేశాడు. And he fallen down on the earth. ఆ భూమి మీదకి పడిపోయిన వాడే ఉన్నాడు. That's the difference between the performer and the worshipper. అదే ప్రదర్శన చేసే వారికి ఆరాధన చేసే వారికి మధ్య ఉన్న వ్యత్యాసం. Seraphim still with the God and they are worshiping. సరాపులు ఇప్పటికీ కూడా దేవునితో ఉండి వారు ఆరాధిస్తున్నారు. But the Lucifer, కానీ ముఖము చూపించిన లూసిఫర్ he kicked down. త్రోసివేయబడ్డాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, what kind of worship we are doing? ఎటువంటి ఆరాధన మన జీవితంలో మనం కలిగిన వారిగా ఉన్నాం? When you do the worship, నువ్వు ఆరాధన చేసినప్పుడు you experience the anointing. నీవు అభిషేకాన్ని నీవు అనుభవిస్తావు. When you experience the anointing, ఎప్పుడైతే నువ్వు ఆరాధనలో అభిషేకము నువ్వు అనుభవిస్తూ the ఉంటావో, anointing will break the yoke. ఆ అభిషేకము కాడిని విరగొట్టి వేస్తుంది. Hallelujah. హల్లెలూయా. What is the yoke? ఏమిటి ఆ కాడి? You can name it anything. మీరు ఏదైనా దానికి ఆ కాడికి పేరు పెట్టుకోండి. Whether it's a disease, ఆ వ్యాధి అనే కాడైనా కానీ, whether financial struggles, ఆర్థికమైన ఇబ్బందులనే కాడి కానీ, family problems, కుటుంబ సమస్యలనే కాడి కానీ, sickness, బలహీనత కానీ, cancer, క్యాన్సర్ అనే కాడి కానీ, diabetes, డయాబెటీస్ అనే కాడి కానీ, whatever it is, ఎటువంటి కాడి అయినా కానీ, anointing will break the yoke, my beloved. అభిషేకము ప్రతి కాడిని విరగొట్టి వేస్తుంది. So if you want to break that yoke, ఎప్పుడైతే నువ్వు ఆ కాడిని విరగొట్టాలని ఆశపడతావో, you need to do the right worship. నీవు నిజమైన ఆరాధన చెయ్యాలి. Take your eyes from the preacher. నీ దృష్టిని సేవకుడి వైపు నుంచి మళ్లించుకోనండి. Everybody wants to see the preacher. ప్రతి ఒక్కరు కూడా బోధించే వారిని చూడాలని ఆశపడతారు. If you want anointing in this place, నీవు ఈ ప్రాంతంలో అభిషేకము కావాలని ఆశపడితే don't look at us, మా వైపు చూడవద్దు. but you need to look unto God. కేవలం నువ్వు దేవుని వైపు మాత్రమే చూడాలి. We are not here to perform something. మనం ఇక్కడ ఏదో ప్రదర్శించడానికి ఇక్కడ లేము.
That's why Peter and John says, అందుకనే పేతురు యోహాను చెప్పుచున్న మాట ఏమిటి? silver and gold have I none, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని, but what I have we are going to give to you. మా యొద్ద ఏది ఉన్నదో అది మేము ఇస్తున్నాము. People are crazily looking at them వారు ఎంతో ఆశతో ఆకాంక్షతో చూస్తున్నారు వారి వైపు, as if they are having something with them. వారి యొద్ద ఏదో విలువైనది కలిగి ఉంటారని వారి వైపు చూస్తున్నారు. Peter says, పేతురు అన్నాడు, don't look at us, మా వైపు చూడవద్దు, look unto God. దేవుని వైపు మాత్రమే చూడు. In the name of Jesus, యేసు నామమున rise up and walk. లేచి నడవమనగానే He stood up and he walked to the Lord. లేచి దేవుని యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళిన వాడై ఉన్నాడు. Only in the name of Jesus. కేవలం యేసు నామము ద్వారా. We don't have nothing, మా యొద్ద ఏమీ లేదు, but we carry the name of Jesus. కానీ మేము యేసు అనే నామాన్ని మోసుకుని వెళ్తున్నాం. If you look at the preacher, ఎప్పుడైతే నువ్వు బోధకుడి వైపు చూస్తావో the anointing will decrease. అభిషేకము తగ్గిపోతూ ఉంటుంది. If you look at God, నువ్వు దేవుని వైపు చూస్తే your anointing will increase. నీ అభిషేకము అధికమవుతుంది. What do you want? ఏది కావాలి నీకు? Pastors and preachers want to become as celebrities. ఈ దినములలో సేవకులు బోధకులు వారు ఎంతో సెలబ్రిటీలు కావాలని ఆశపడుతున్నారు. That's why classy dresses, అందుకనే ప్రత్యేకమైన వస్త్రాలు ధరిస్తున్నారు. suits and bands, అందుకనే సూట్లు ప్రత్యేకమైన వస్త్రాలు ధరించుకుని నిలబడుతున్నారు. and they want the people's attraction. వారికి ప్రజల యొక్క ఆకర్షణ కావాలి. To have that attraction, they are doing all kinds of stuff. వారు ఇటువంటి పనులన్నీ కూడా ప్రజలను ఆకర్షించడానికి అనేకమైన పనులు చేస్తున్నారు. And they are putting the bodyguards. వారితో పాటు సంరక్షకుల్ని పెట్టుకుంటున్నారు. That's not the true worshipper's job is. అది నిజమైన ఆరాధకుల పని ఎంత మాత్రమును కూడా కాదు. A true worshipper, నిజమైన ఆరాధకులు he does not care about the people. ప్రజల గురించి ఏ మాత్రము కూడా పట్టించుకోడు. He cares about God. కేవలము దేవుని వైపు దృష్టి పెట్టి దేవుని గురించి మాత్రమే పట్టించుకుంటాడు. He cares about God. దేవుని గురించి మాత్రమే లక్ష్యం ఉంచుతాడు. What kind of worship we are doing? ఇటువంటి ఆరాధన నీ జీవితంలో కలిగి ఉన్నావు. Jesus is the supreme God, my beloved. యేసు ప్రభువారు అత్యధికమైన ఉన్నతమైన దేవుడు నా ప్రియులారా. And he needs your right worship to him. ఆ ఉన్నతమైన దేవుడు మీ యొద్ద నుండి సరి అయిన ఆరాధనను కోరుకుంటున్నాడు. If you don't do the right worship over here, ఒకవేళ నువ్వు సరి అయిన ఆరాధన దేవునికి చేయకపోతే, then my God says, అప్పుడు నా దేవుడు అంటాడు, if you want to come to heaven, there is no use what you are going to do there. ఒకవేళ నువ్వు పరలోకం రావాలని ఆశ ఉన్నా నీ వచ్చిన ఎటువంటి ఉపయోగం ఉండదని చెప్తాడు దేవుడు. We all want to go to heaven. మనమందరము కూడా పరలోకం వెళ్ళాలని ఆశ. But the condition is, కానీ ఒక షరతు ఏమిటి అంటే, if you know how to do the proper worship, ఎప్పుడైతే నువ్వు నిజమైన ఆరాధన సరి అయిన ఆరాధన చేయడం తెలుసుకోగలుగుతావో, when you do it on this earth, ఆ సరి అయిన ఆరాధన ఈ లోకములో ఉండగా నువ్వు చేసినప్పుడు, then God will take you to eternity. అప్పుడు దేవుడు నిన్ను నిత్యత్వానికి తీసుకువెళ్తాడు. To do the worship in heaven. దేవునికి ఆరాధన చేయడానికి పరలోకంలో. If you don't know how to worship, ఒకవేళ నీకు ఎలాగ ఆరాధన చేయాలో తెలియకపోతే, he will not take you. ఆయన నిన్ను తీసుకుని వెళ్ళలేడు పరలోకానికి. God need worshippers. దేవుడు ఆరాధికులను కోరుకుంటున్నాడు. He does not need your prayers. నీ ప్రార్థన దేవునికి అక్కర్లేదు. He need your worship. నీ ఆరాధన దేవునికి కావాలి. Let's all stand. మనందరం లేచి నిలబడదాం. We will exercise something in the worship now.
దేవుని ఆరాధనలో మనం ఒక కార్యాన్ని అధ్యయనం చేద్దాం. Don't look here and there. వారి వైపు వీరి వైపు చూడవద్దు. Forget about your neighbors. నీ ప్రక్కన ఎవరున్న వారి గురించి మర్చిపోండి కొద్దిసేపు. Forget about everything. ప్రతి విషయం గురించి మర్చిపోదాం. Forget about the time. సమయం గురించి మర్చిపోదాం. Forget about food. ఆహారం గురించి మర్చిపోదాం. If you really love God, ఒకవేళ నువ్వు నిజంగా దేవుని ప్రేమించినట్లయితే forget everything. ప్రతిదీ కూడా మర్చిపో నీ జీవితంలో. Just think that you are standing in the presence of God. కేవలము దేవుని వైపు దృష్టి నిలిపి నా ముందు దేవుడు, దేవుడి ముందు నేను ఉన్నాననే ఏకాగ్రత కలిగి Don't నిలబడండి. look at the preachers. బోధకుల వైపు చూడవద్దు. Look unto God. దేవుని వైపు చూడండి. Look unto God. దేవుని వైపు మాత్రం మనస్సు If నిలపండి. you know Him properly, ఆయనను గని నీవు నిజంగా తెలుసుకున్నట్లయితే, whatever you came to know about Him, దేవుని గురించి నీకు ఏమి తెలుసో open it. వాటిని మీరు తెరిచి దేవుని తలంచుకొనండి. Open from your heart నీ హృదయాంతరంగము నుండి and start worshiping God. దేవుని ఆరాధించడం ప్రారంభించండి. A దేవుని true గురించి worship, నిజమైన ఆరాధన, a real worship, నిజమైన ఆరాధన, a true worship we need to do, my beloved. నిజమైన ఆరాధన ఈ సమయంలో నువ్వు చేయాలి నా ప్రియ. God needs the true worshippers. దేవుడు నిజమైన ఆరాధకులు కోరుకుంటున్నాడు. It's not a matter of time. ఈ సమయమునకు ఏ మాత్రము కూడా సరిపోయేది కాదు. It's not a matter of place. నీ స్థలమునకు ఏ మాత్రము చూడవద్దు. Or it's not a matter of situations. నీవు ఏ స్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేసుకోవద్దు. Forget everything. ప్రతిదీ కూడా మరిచిపోయి Think that God is in front of you. కేవలము దేవుడు నా ముందున్నాడు, దేవుని ముందు నేను ఉన్నానని మాత్రమే ఏకాగ్రత నిలపండి. If you know Him properly, ఒకవేళ నువ్వు దేవుని నిజంగా తెలుసుకున్నట్లయితే, if you know Him properly, ఆయన నువ్వు నిజముగా తెలుసుకున్నట్లయితే, if you really love Him, నువ్వు నిజముగా దేవుని ప్రేమిస్తున్నట్లయితే, if you really want Him, నువ్వు నిజముగా ఆయనను కోరుకుంటున్నట్లయితే, if you really want to go to the heaven, నువ్వు నిజముగా పరలోకానికి వెళ్ళాలనే ఆశ నీలో ఉంటే, start exercising the real worship over here. నిజమైన ఆరాధన చేయడం ఆరంభించండి. The real worship నిజమైన ఆరాధన which draws the attention of God. అది దేవుని యొక్క దృష్టిని నీ వైపుకు మలుపుకునేటట్టుగా చేస్తుంది. Come on, open your mouth and నోరు తెరిచి స్వరాలు తెరిచి దేవుని worship. ఆరాధించండి. ఎవ్వరు మౌనముగా ఉండవద్దు. ఇది దేవుడిని utilize the time, my beloved. ఈ సమయాన్ని వినియోగించుకోండి. ఎవ్వరు దుర్వినియోగం Worship చేసుకోండి. Him. దేవుని ఆరాధించండి. The true worship, నిజమైన ఆరాధన, the worship in spirit and truth, ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన, the real worship. నిజమైన ఆరాధన. My God wants your real worship, my beloved. దేవుడు నీ ఆరాధన కోరుకుంటూ ఉన్నాడు. He doesn't want the words, ఆయనకి మాటలు అవసరం లేదు. but He wants you to bow down to the will of God. నీవు దేవుని చిత్తానికి సాగిలు పడాలని కోరుకుంటూ ఉన్నాడు. Jesus did, my beloved. దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. Jesus did that. యేసు చేశాడు ఆ పని. He did on the cross. ఆయన కలువరి కొండ మీద సాగిలపడ్డాడు. He bowed down to the will of God. చిత్తమునకు, దేవుని చిత్తమునకు సాగిలపడ్డాడు. What about you? నీవు ఏ నిర్ణయం తీసుకుంటున్నావు? Are you going to bow down to the will of God? నువ్వు దేవుని చిత్తానికి సాగిలపడడానికి ఇష్టపడి ఉన్నావా? Let His will be done. ఆయన చిత్తము నెరవేరుడుగాక. Let His will be done. ఆయన చిత్తము నీ జీవితంలో నెరవేరుడుగాక. Not your and my will. నీ చిత్తము నా చిత్తము కాదు. Only His will. కేవలము దేవుని చిత్తము మాత్రమే. Bow down to that. ఆ చిత్తానికి లోబడండి, సాగిలపడండి. Bow down to that. దేవుని చిత్తమునకు సాగిలపడండి. Honor your God. దేవుని ఘనపరచండి. Give respect to Him. దేవునికి గౌరవం ఇవ్వండి. Praise Him. ఆయనను స్తుతించండి. Glorify Him. ఆయనను మహిమపరచండి. This is the right time, my beloved. ఇదే సరైన సమయం. దేవుడు మీ ముందు ఉన్నాడు. This is the right time. ఇదే సరైన సమయం. ఆయన నిజమైన ఆరాధకులు చూసే సమయం. Because my Jesus నా యేసు ప్రభు wants a right worship. ఆయన నిజమైన ఆరాధన కోరుకుంటున్నవాడు. He needs the right worship. మనం నిజమైన ఆరాధన చేసేవారుగా ఉండాలి. Do only right worship. కేవలం సరైన ఆరాధన చేద్దాం. Don't just murmur with your mouth. ఏదో నీ పెదవులతో ఏవో మాటలు మాట్లాడవద్దు. Don't move your lips. కేవలం నీ పెదవులు కదపవద్దు. He doesn't need that. ఆయన అది కోరుకోవడం లేదు. My God needs your
true worship. నా దేవుడు నిజమైన ఆరాధన కోరుకుంటున్నాడు. The worship that flows from your heart. అది నీ హృదయములో నుండి వచ్చే ఆరాధన. The worship that flows from your mind. నీ ఆలోచనలో నుండి వచ్చే ఆరాధన. Only His will be done. కేవలం ఆయన చిత్తము మాత్రమే నెరవేరునుగా. Bow down to the will of the Lord. దేవుని చిత్తముకు సాగిలపడండి. Don't keep quiet. ఎవ్వరు మౌనముగా ఉండవద్దు. ఇది మౌనంగా ఉండే సమయం కాదు. Praise, praise, praise. ప్రభువును స్తుతించండి. ఎవ్వరు మౌనంగా ఉండవద్దు. Worship. దేవుని ఆరాధించండి. Worship God. దేవుని ఆరాధించండి. Worship God. దేవుని ఆరాధించండి. పదివేలలో అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా, పదివేలలో అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా. చెప్దాం. పదివేలలో అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా, నీ నామం అతి మధురం, నీ త్యాగం మహనీయం, నీ నామం అతి మధురం, నీ త్యాగం మహనీయం, పదివేలలో అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా, పదివేలలో అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా, నీ నామం అతి మధురం, నీ త్యాగం మహనీయం, నీ నామం అతి మధురం, నీ త్యాగం మహనీయం, తల్లిదండ్రుల కన్నను, బంధుమిత్రుల కన్నను, తల్లిదండ్రుల కన్నను, బంధుమిత్రుల కన్నను, ప్రేమించి నాకై స్నేహితుడా, ప్రాణనాథుడా, ప్రేమించి నాకై నిలచే స్నేహితుడా, ప్రాణనాథుడా, పదివేలలో అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా, పదివేలలో అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా, పరిశుద్ధాత్మానం, పరిశుద్ధాత్మానము, నన్ను యేసు పాదం చెంత చేర్చుము, పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మరము 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 నన్ను యేసు పాదము చెంత చేర్చుము పరిశుద్ధాత్మరము నీ కొరకే యేసు నీ కొరకే నీ కొరకే యేసు నీ కొరకే నీ కొరకే యేసు నీ కొరకే నా చేతులెత్తెదను మోకరించి నా శిరము వంచి నా చేతులెత్తేదా నీ కొరకే మోకరించి నా శిరమును వంచి చేతులెత్తేదా నీ కొరకే పరిశుద్ధాత్మరము పరిశుద్ధాత్మరము నన్ను యేసు పాదము చెంత చేర్చుము పరిశుద్ధాత్మరము హల్లెలూయా 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 చేతులు పైకెత్తి హల్లెలూయా 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 అల్ఫా ఒమేగా స్తోత్రం ఆమేన్ అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ ఎవరు మౌనంగా ఉన్నారు అందరూ చెప్తారు అత్యున్నతుడా ఆరాధన చేయండి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Glorify your name, O Lord. Thank you, Jesus. యేసయ్యా నిజమైన ఆరాధన మనం చేయాలంటే, ఇఫ్ యూ వాంట్ టు డూ ద రియల్ వర్షిప్, నిజమైన ఆరాధన మనం చేయాలంటే యువర్ హార్ట్ షుడ్ బి వే లెస్. నీ హృదయము భారము తక్కువగా ఉండాలి. ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ వేయింగ్ మోర్, నీ హృదయము ఎక్కువ భారము కలిగి ఉన్నప్పుడు you cannot open your mouth and praise God. నీ స్వరము ఎత్తి నువ్వు దేవుని ఆరాధించలేవు. If something is hindering in your life, ఏదైనా నీ జీవితంలో ప్రవేశించి ఉన్నప్పుడు, if something is making you to stumble, నిన్ను ఏదో గలిబిలి కలిగించే పరిస్థితి నీ జీవితంలోకి ప్రవేశించి ఉన్నప్పుడు you cannot worship Him. నువ్వు దేవుణ్ణి ఎంత మాత్రం ఆరాధించలేవు. So remove that obstacles and stumbling blocks. ఒక అడ్డంకులు నిన్ను ఆటంకపరిచే అడ్డంకాలన్నీ తొలగించుకోండి. So for this reason, ఈ ఒక్క కారణాన్ని బట్టి just open your eyes, please. అందరూ కళ్ళు తెరిచి చూడండి ఒకసారి. I want to do this practice. ఇది మీరు చేయాలని నేను ఆశపడుతున్నాను. One person, ఒక వ్యక్తి go to the 5 people 5 వ్యక్తుల దగ్గరికి వెళ్ళి and say, I bring blessings from the holy of God. నేను పరిశుద్ధ దేవుని నుంచి దీవెనలు తీసుకుని వస్తున్నానని చెప్పండి. Bless them. వారిని దీవించండి. Don't curse them. వారిని శపించవద్దు. No matter whatever you have in your hearts, మీ హృదయంలో వారి గురించి ఏమున్నా సరే కానీ remove that. అవన్నీ పక్కన పెట్టి వేసి Speak blessings upon them. మీరు 5 వ్యక్తి దగ్గరికి వెళ్ళి దీవెన పలకండి. Just speak blessings. కేవలం వారికి దీవెన పలకండి. No matter whatever it is. ఏదైనా కానివ్వండి. Keep everything aside అన్నీ పక్కన పెట్టి వేసి and speak blessings to your neighbor. నీ పొరుగు వారి యొద్దకు వెళ్ళి దీవెన వచనం పలకండి. If you speak blessings on them, ఎప్పుడైతే నువ్వు వారి మీద దీవెన పలుకుతావో, the stumbling blocks, ఏదైతే నిన్ను ఆటంకంగా నీ హృదయంలో భారంగా ఉందో, the hurdles, ఆ పోరాటములు, and what are the things which is hindering in your life, ఏదైతే నీ జీవితంలో దాగి ఉండి నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయో, it will weigh down. అవన్నీ కూడా తొలగించబడతాయి. So make your heart free. నీ హృదయాన్ని మీరు తేలిక చేసుకోనండి. Don't weigh it more. మీరు అధికమైన భారాన్ని మీ హృదయం మీద పెట్టవద్దు. Cast your burdens. మీ భారములన్నీ కూడా తొలగించుకోనండి. Cast your burdens on Jesus. యేసు ప్రభు మీద మీ భారములు వేసివేయండి. And speak blessings on your neighbor. మీ పొరుగు వారి మీద మీ దీవెనను, బ్లెస్సింగ్స్ ని, ఆశీర్వాదాలు పలకండి. Come on, do that. చేయండి, ఆ పని చేయండి. ఒకళ్ళు 5 దగ్గరికి Go వెళ్ళి to the 5 people, one person, go 5 people, bless on them. ఒక్కొక్క వ్యక్తి 5 వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, నేను పరిశుద్ధ దేవుని దగ్గర నుంచి నీకు దీవెనలు తీసుకొస్తున్నానని వారిని దీవించరండి. Come on, చేయండి. don't feel shy. ఇప్పుడు సిగ్గుపడవద్దు ఈ పని చేయడానికి. You are not giving your money. మీరు డబ్బులు ఇవ్వట్లేదు మీ పొరుగు వారికి. You are not giving your property to them. మీ ఆస్తిని వారికి ఇవ్వడం లేదు. Go and speak blessings on your neighbor. వెళ్ళండి, లేచి వెళ్ళి Come on. 5 దగ్గరికి వెళ్ళి బ్లెస్ చేయండి, దీవించండి. దేవుడి మిమ్మల్ని Do this దీవించండి. free will. నేను Do this free will. నా ఇల్లు నా చేయండి. 5 దగ్గరికి వెళ్ళి దేవుడు మిమ్మల్ని దీవించును గాక హృదయపూర్వకంగా మీ హృదయంలో భారమంతా తొలగిపోయేటట్లుగా. Do this with free will. నేను Speak blessings on them. నా Speak blessings on ఇంటి them. వారందరూ We are here to bless, not to curse. స్తుతించెదము. నీ మనం ఆశీర్వదించబడ్డానికి ఉన్నాం. శాపం మాట్లాడడానికి మనం లేము. శాపాలు పలకవద్దు. So we are here to bless the people. మనం దీవించడానికి మాత్రమే ఉన్నాం. We are not here to curse somebody. మనం ఎవరిని శపించడానికి లేము. Come on, speak blessings on them. దీవెన వచనం పలకండి, దీవెన పలకండి. Only blessings. ఓన్లీ కేవలం ఆశీర్వాదం, Only blessings. కేవలం ఆశీర్వాదం. No greetings. వాళ్ళకి శుభాలు చెప్పండి. Ebenezer,
కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే స్తోత్రం 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 కాచితివే ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కుటుంబముగా ఎంతమంది ఉన్నారు? ఫ్యామిలీస్ ఉన్నారు అంతేనా? ఓకే. సో ఇప్పుడు ఒక ప్రాక్టీస్ చేద్దాం మనం. ఐ వాంట్ ఎవ్రీ ఫ్యామిలీ టు ప్రతి kneel down together. ప్రతి కుటుంబం కూడా అంటే We need to see the change in your families. మీ కుటుంబంలో గొప్ప మార్పుని మేము చూడాలని ఆశపడుతున్నాము. ఇక్కడ కుటుంబముగా ఉన్నవారు కుటుంబముగా మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. Because if your family wants to become a great influence to your society, ఈ సమాజానికి నీ కుటుంబం గొప్ప ప్రభావితముగా ఉండాలి అంటే from now on ఇప్పటి నుండి join as a family. కుటుంబముగా మీరు సమకూర్చబడి కుటుంబము ఉన్నవారు Husband and wife, children together. భార్య భర్తలు మీ పిల్లలు కలిసి మోకరించండి ఒకే చోట. ఒకే చోట కలిసి మోకరించండి. భార్య ముందుకు రండి, భర్తలు, ముందుకు రండి. పిల్లలు భార్య అందరూ భర్తలు కలిసి మోకరించండి. పిల్లలు ముందుకు వచ్చి ఒక్కొక్క గుంపుగా వాళ్ళు మోకరించండి. ఒక్కొక్క గ్రూప్గా ఎవరికి వారు ఎవరికి భార్య వారు. భర్తతోని పిల్లలు అందరూ కలిసి మోకరించండి. భార్య భర్త పిల్లలు కుటుంబంగా మోకరించండి. కుటుంబాలుగా మోకరించండి. గ్యాప్ ఇవ్వండి. ఒక కుటుంబానికి గ్యాప్ ఇవ్వండి. కుటుంబానికి వ్యత్యాసం కనబడేటట్టుగా కొద్దిగా మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇస్తూ చైర్స్ తీసేయండి అమ్మా. వాలంటీర్స్ కొద్దిగా యవన బిడ్డలు కొద్దిగా Chairs తీసేయండి. గైడ్ చేస్తుంది. చైర్స్ అన్ని వెనక పెట్టేయండి. కుర్చీల్ని కొంచెం వెనక్కి ఫ్యామిలీకి గ్యాప్ ఇవ్వండి. ఒక్కొక్క మీ కుటుంబం. ఫ్యామిలీస్ మేము చూడాలి. అమ్మా మీరు కొంచెం ఇటు జరగండి. ఎబినేజరే తోడువై దారిలో ఉన్న నా జీవితమును మేలు జరగండి అమ్మా, జరగండి. చూపితివే. మీరు కొంచెం ముందు జరగండి. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఒక కీడైన దరి చేరకను తండ్రిగా చావు స్తోత్రం. కొంచెం వెనక్కి రండి అమ్మా. ఒక కీడైన దరి చేరకను ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీగా మీరు assemble అవ్వండి. ఏ ఫ్యామిలీగా ఫ్యామిలీ గ్యాప్ ఇవ్వండి. ఎబినేజరే ఎంతకాలం కాచితివే ఎబినేజరే నా తోడువై నడచితివే ఎబినేజరే
ఇంటి వారందరూ మానక స్తుతించెదరు. Bible says, బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. when the ark is in the house of Obed-edom, ఉబేదేదోము ఇంటిలో మందసం ఉన్నప్పుడు it retains for 3 months. అది 3 మాసములు ఆ ఇంటిలో ఉన్నది. That ark of covenant, ఆ నిబంధన కలిగిన మందసము when it retains for 3 months in that house, ఆ ఇంటిలో ఎప్పుడైతే ఆ 3 నెలలు ఉన్నదో it brought a great blessings to that family. అది గొప్ప ఆ కుటుంబానికి గొప్ప దీవెన తీసుకువచ్చింది. Look unto me. నా వైపు చూడండి, అందరూ కూడా ఇటువైపు చూడండి. ప్రార్థన చేయొద్దు, చూడండి. చూడండి. సో నిబంధన మందసం, the ark of covenant is very important. నిబంధన మందసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. What is the ark of covenant? ఆ నిబంధన మందసం అంటే ఏమిటి? What is the ark of covenant? నిబంధన మందసం అంటే ఏమిటి? The presence of the Lord. దేవుని యొక్క సన్నిధి అని అర్థం. Is the presence of the Lord is in your house? నీ కుటుంబములో, నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధి ఉన్నదా? So if you want the presence of the Lord in your house, ఒకవేళ నీ కుటుంబంలో దేవుని యొక్క సన్నిధి ఉండాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే, as a family, కుటుంబముగా you need to give the first priority to God. నువ్వు దేవునికి మొదటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇవ్వాలి. The first priority to God. మొదటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత దేవునికి. When you give the first priority to God, ఎప్పుడైతే నువ్వు మొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తావో, and He is the center, ఆయనే కేంద్రీకృతమై ఉంటాడు. you need to make everything center as for the Jesus. నువ్వు చేసే ప్రతి పని కూడా ప్రభు యొక్క ప్రాధాన్యతతో నువ్వు చేసినట్లయితే, Don't remove that center. ఆ ప్రాధాన్యతను ఎన్నడూ కూడా తొలగించవద్దు నీ జీవితంలో. Jesus should be the center in your family always. నీ జీవితంలో, నీ కుటుంబంలో యేసు ప్రభు కేంద్రీకృతంగా ఎల్లప్పుడూ ఉండాలి. Every time. ప్రతి సమయంలో కూడా. Not only just in struggles. కష్టకాలంలో మాత్రమే కాదు. Not just in the time of sickness. నీ బలహీనత సమయంలో మాత్రమే కాదు. Not in the time of disappointment. ఈ నిరాశలో ఉన్న సమయంలో మాత్రమే కాదు. Make Him as a center in everything. ప్రతి సమయంలో, సందర్భంలో యేసు ప్రభుని ప్రాధాన్యత ఇస్తూ కేంద్రీకృతం చేస్తే, Make Him center. ఆయనను కేంద్రీకృతం చేయండి. Make Him center. ఆయనను మాత్రమే కేంద్రీకృతం చేయండి. Make Him center. ఆయనను కేంద్రీకృతంగా మీ జీవితాల్లో నిలుపుకోనండి. Bow down to the will. ఆయన చిత్తానికి సాగిలపడండి. And do the worship. అప్పుడు దేవుణ్ణి ఆరాధించండి. When you do the worship, ఎప్పుడైతే నువ్వు అలాగ దేవుణ్ణి ఆరాధిస్తావు, to experience the presence of God. అప్పుడు దేవుని యొక్క సన్నిధి, సాన్నిధ్యం నీ జీవితంలో అనుభవిస్తావు. That's the ark of covenant. అదే నిబంధన మందసం. The presence of God దేవుని యొక్క సన్నిధి will bring blessings to your family. ఆ దేవుని సన్నిధి మీ కుటుంబానికి గొప్ప దీవెన తీసుకువస్తుంది. The presence of God దేవుని యొక్క సన్నిధి will bring great joy to your family. నీ కుటుంబానికి గొప్ప సంతోషాన్ని తీసుకువస్తుంది. The presence of God దేవుని యొక్క సన్నిధి will bring great peace to your family. గొప్ప సమాధానాన్ని, శాంతిని నీ కుటుంబానికి తీసుకువస్తుంది. Don't go here and there. ఇక్కడికి అక్కడికి పరిగెత్తవద్దు. The solution is with you. పరిష్కారం నీ దగ్గరే ఉంది. The only thing is, కేవలం చేయవలసిన పని ఏమిటి అంటే, make Him as a center ఆయనను కేంద్రీకృతం చేయడమే నీ జీవితం. and bow down to the will ఆయన చిత్తానికి సాగిలపడితే, and worship Him. ఆయన ఆరాధించగలిగితే, Then you experience the presence. అప్పుడు దేవుని సన్నిధి మీ కుటుంబంలోనికి వస్తుంది. No matter what situation your children in, నీ పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నువ్వు పట్టించుకోవద్దు. no matter what condition they are suffering, వారు ఎటువంటి స్థితిలో వేదన పడుతున్నా, the presence of God దేవుని యొక్క సన్నిధి will destroy every yoke. ప్రతి కాడిని విరగ్గొట్టి వేస్తుంది. Hallelujah. హల్లెలూయా.
will destroy every yoke in your family. మీ కుటుంబం మీద ఉన్న ప్రతి కాడిని బరువుని దించివేస్తుంది. That should happen today. అదే ఇప్పుడు జరగాలి ఈ సమయంలో. Every family over here, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం కూడా they need to experience the presence of the Lord. వారి దేవుని సన్నిధిని వారి జీవితంలో అనుభవించాలి. So welcome to the Ark of Covenant in your family. మీ కుటుంబంలోనికి దేవుని నిబంధన మందస్సాన్ని ఆహ్వానించండి. This is the right time, my beloved. ఇదే సరియైన సమయం ప్రియులారా. You know, Satan taking an advantage. అపవాది ఒక అవకాశాన్ని తీసుకుంటున్నారు. By seeing your problems and your struggles. మీ పరిస్థితులు మీ కష్టాలను చూచి అపవాది ఆ కష్టాలను ఒక అవకాశంగా తీసుకుంటున్నాడు. And it was entering into your family. ఆ కష్టాల ద్వారా నీ కుటుంబంలోనికి ప్రవేశిస్తున్నాడు. And stealing all the peace and joy from your family. నీ కుటుంబంలో ఉన్న సమస్త సమాధానాన్ని సంతోషాన్ని దొంగిలిస్తున్నాడు. That's why we are seeing the majority of the families, they are struggling with family problems. అందుకనే చాలా మంది కుటుంబాలు కుటుంబ సమస్యలతో బాధపడ్డ మనం చూస్తున్నాం. No peace between wife and husband. భార్య భర్తల మధ్య సమాధానం లేని స్థితి. No peace between the parents and the children. తల్లి తండ్రులు బిడ్డల మధ్య సమాధానం లేని స్థితి. Struggling. కష్టాలు, Lots of struggles. ఎన్నో ఇబ్బందులు. You people are not saying outside, మీరు బయటికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు కానీ but you have many things inside. మీ you are అంతరంగంలో struggling ఎంతో with. వేదనతో మీరు ఉన్నారు. I can see. నేను చూడగలుగుతున్నాను ఆ స్థితుల్ని. The solution is పరిష్కారం ఒకటే. not somebody else to come and pray for you. ఎవరో వచ్చి మీ కుటుంబం కొరకు మీ కొరకు ప్రార్థన చేయడం కాదు. Don't see for somebody else. ఎవరి గురించో మీరు ఎదురు చూడవద్దు. Don't wait for somebody. ఎవరి గురించో మీరు ఆకాంక్షించవద్దు కానీ You as a children of God, నీవే ఒక దేవుని కుమారుడిగా కుమార్తెగా ask God to bring the Ark of Covenant in your అడగండి, family. ప్రభువా నీ నిబంధన మందస్సాన్ని మా కుటుంబంలోకి తెంచండి. When it is there, ఎప్పుడైతే ఆ నిబంధన మందస్సం ఉంటుందో every blessing is yours. ప్రతి దీవెన మీ సొంతమైపోతుంది. Every blessing is yours. ప్రతి దీవెన మీ సొంతమవుతుంది. When you pray, మీరు ప్రార్థించినప్పుడు you need to think about all these things. ఈ పరిస్థితులన్నీ మాటలన్నీ జ్ఞాపకం ఉంచుకుని ప్రార్థన చేయండి. So we need to concentrate on worship, my beloved. కేవలం ఆరాధన మీద మనం దృష్టి నిలపాలి నా ప్రియ సహోదరి సహోదరులారా. Worship him. ఆయన ఆరాధించండి. Abraham gave hold to God, అబ్రహాము సమస్తమును కూడా దేవునికి ఇచ్చినప్పుడు then God gave hold to the Abraham. అబ్రహాముకి సమస్తమును కూడా దేవుడు దయచేశాడు. Are you ready to give hold to God? నీవు దేవునికి సమస్తమును ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నావా? This is your time. ఇదే నీ సమయం. If you are ready to give hold to God, ఇప్పుడు నీవు సమస్తమును దేవునికి ఇవ్వడానికి సిద్ధపడినట్లయితే he is not asking for your money. ఆయన నీ ధనమును అడగట్లేదు. He is not asking for your finances. నీ ఆర్థికమైన స్థితులను దేవుడు అడగటం లేదు కానీ He is not asking about your properties. మీ ఆస్తులను దేవుడు అడగట్లేదు కానీ He is asking your whole to give to him. ఆయన మీ సమస్తాన్ని దేవునికి ఇమ్మని అడుగుతున్నాడు. The whole thing. సమస్తము కూడా దేవునికి అప్పగించడం. Submit to the will of God. దేవుని చిత్తానికి అప్పగించుకోండి. Bow down to the will of God. సాగిలపడండి దేవుని చిత్తానికి. Will you do that? మీరు చేస్తారా పని? చేయడానికి సిద్ధంగా ఉన్నారా? If you want to see the change in your family, నీ కుటుంబంలో ఒక మార్పు చూడాలని ఆశపడుతున్నట్లయితే so this is the right time. ఇదే సరైన సమయం. Kneel down. మోకరించి Come on, kneel down everybody. అందరూ మోకరించండి. Don't pray for somebody else. ఎవరి గురించో మీరు ప్రార్థన చేయవద్దు. Just concentrate on your family. కేవలం నీ కుటుంబం కొరకు
నువ్వు దృష్టి నిలిపి your husband, your wife and your children. నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచన చేసి, The Ark of Covenant is going to protect your family. దేవుని నిబంధన మందసం నీ కుటుంబాన్ని కాపాడబోతుంది. The Ark of Covenant will bring the blessings to your family. నీ కుటుంబానికి నిబంధన మందసం గొప్ప దీవెన తీసుకువస్తుంది. The Ark of Covenant will bring peace to your family. దేవుని యొక్క నిబంధన మందసం సమాధానాన్ని తీసుకొస్తుంది. The Ark of Covenant will bring salvation to your family. ఆ నిబంధన మందసం రక్షణ తీసుకువస్తుంది. The Ark of Covenant will give the redemption to your family. ఆ నిబంధన మందసం విడుదల తీసుకొస్తుంది కుటుంబానికి. The Ark of Covenant will bring the great joy to your family. గొప్ప సమాధానము ఆ నిబంధన మందసాన్ని కుటుంబంలో The తీసుకొస్తుంది. Ark of Covenant will bring a great peace to your family. ఓ గొప్ప సమాధానాన్ని ఆ నిబంధన మందసాన్ని కుటుంబంలోకి The తీసుకువస్తుంది. Ark of Covenant will bring a great comfort to your ఓ family. గొప్ప సౌఖ్యమైన స్థితిని ఆ నిబంధన మందసాన్ని కుటుంబంలో తీసుకొస్తుంది. The Ark of Covenant will give great joy to your family, ఆ my నిబంధన beloved. మందసము ఎప్పుడు చూడని సంతోషమైన జీవితంలో తీసుకువస్తుంది. Come on, pray to the Lord. అడగండి, నోరు తెరిచి దేవుని ప్రార్థించండి. Pray to your family. నీ కుటుంబం కొరకు ప్రార్థించండి. Right now, ఇప్పుడే pray for your husband. నీ భర్త కొరకు ప్రార్థించు. Pray for your wife. నీ భార్య కొరకు ప్రార్థించే. Pray for your children. నీ పిల్లల కొరకు ప్రార్థన The చేయండి. Ark of Covenant is going to protect you right ఓ now. దేవుని యొక్క నిబంధన మందసము ఒక కంచె వలె కాపలా My కాయచ్చు. God is bringing the Ark of Covenant into your family, my beloved. దేవుడు తన నిబంధన మందసాన్ని మీ కుటుంబంలోనికి తీసుకురాబోతున్నాడు. This afternoon, ఈ మధ్యాహ్న కాల సమయమందు it's a life-changing afternoon for ఒక you. జీవితంలో రూపాంతరం చెందే మధ్యాహ్నంగా A మారబోతుంది. life-changing afternoon for your ఒక family. రూపాంతరం చెందే మధ్యాహ్నంగా మారబోతుంది. Come on, open your mouth and speak to God. ప్రార్థించండి, నోరు తెరిచి దేవుని సన్నిధిలో అడగండి. Speak to the Lord. దేవునితో మాట్లాడండి. Speak to the Lord. దేవునితో మాట్లాడండి. Speak to the Lord. దేవునితో మాట్లాడండి. Speak to your Lord. దేవునితో మాట్లాడండి. Ask God to bring the Ark of Covenant in your family. అడగండి, అయ్యా నా కుటుంబంలో నీ నిబంధన మందసం ఉండాలని. The Ark of Covenant ఆ దేవుని నిబంధన మందసము is coming right now. ఇప్పుడు నీ కుటుంబంలోనికి రాబోతుంది. Jesus. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గరుడా నీ దివ్య సన్నిధి నాను ఆదుకొనే నా పెన్నిధి. గరుడా నీ దివ్య సన్నిధి నాను ఆదుకొనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నల్లదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే
నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయతనల్లడదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయతనల్లడదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నల్లడదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నల్లడదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా,
the name of Jesus we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. Amen. Amen. Let's all stand together. అందరూ లేచి నిలబడదాం కలిసి.